ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వివేకోజాము ప్రార్థన. రండి ఒక ఆరాధన గీతం పాడుకుందాము. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను కొనియాడెదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనివాడెదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడెదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదన్. ఈనాటి దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. 37వ కీర్తన 4వ వచనం. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ వేకోజామున ప్రభు ఘనమైన నామంలో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మీ అందరి కొరకు ప్రతినిత్యం వేకోజామున ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ వాక్యము దావీదు రాసిన కీర్తనలోనిది. ఈ కీర్తనలో చెడ్డవారి ఎదుగుదలను గూర్చి బహు చక్కగా వివరిస్తూ, వారిని గూర్చి మనం వ్యసనపడొద్దు అని, మనం దీనత్వం కలిగి దేవునిపై నమ్మకం ఉంచాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ కీర్తన దావీదు మహారాజు రాసి ఉన్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచితే నీ హృదయ వాంఛలన్నీ నెరవేరుస్తాడు అని దావీదు యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసము, నమ్మకం. కనుకనే కీర్తనలో పదే పదే చెడ్డవారి గురించి, ఆయన వారి క్రియల గురించి, వారి జీవితం గురించి, వారి ఎదుగుదల గురించి, వారి అతపాతాళంలో పడిపోవడం గురించి, వారి నాశనం గురించి తెలియజేస్తూ వచ్చాడు. అయితే ఆయన యెహోవా యందు నమ్మిక ఉంచడాన్ని బట్టి ఆయనను ఏ విధంగా దేవుడు ఆశీర్వదించాడో, ఆయన యొక్క నిజ జీవితంలో ఏ విధంగా అది నెరవేరిందో మనము ఆయన జీవితంలో తెలుసుకుని ఉన్నాం. ఈ కీర్తనలో ఆయన 11వ వచనంలో అంటాడు, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు అని అంటాడు. ఇది ఆయన స్వీయ అనుభవంతో వ్రాసినటువంటి మాట. దావీదుని దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొని వచ్చాడు, దీన స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వచ్చాడు. గొర్రెల కాపురత్వం నుంచి అశేషమైనటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరినీ, 12 గోత్రాలని ఆయన పరిపాలించేటువంటి దక్షత, ఒక ధైర్యము, తెలివి, జ్ఞానము దేవుడు అతనికి ఇచ్చాడు. కనుక దావీదు తన యొక్క జీవితంలో అనుభవించిందే ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇది దేవుడిచ్చేటువంటి వాగ్దానం. ఒక విధంగా మనం చూసినట్లయితే క్రైస్తవులంగా మన దీనస్థితి, మన పరిస్థితులన్నీ కూడా బహుదీనంగా ఉంటాయి. అయినప్పటికీ దేవుని యందు మనం నిరీక్షణ కలిగి ఆయన యందు నమ్మిక ఉంచి సాగినట్లయితే దేవుడు
ఈ కీర్తనలో ఏ విధంగా మరి దావీదుని ఆశీర్వదించాడో అలాగే మనల్ని ఆశీర్వదిస్తాడు. అది తప్పనిసరి. దేవుని యందు నమ్మకం ఉంచి మనం సాగినట్లయితే దేవుడు బహుగా మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ప్రత్యేకంగా ఈనాటి ఈ దిన వాగ్దానం నాకు ఈ సంవత్సరపు వాగ్దానంగా దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన నీ హృదయ వాంఛలన్నీ తీరుస్తాడు అనేటువంటి మాట. కాబట్టి నేను కూడా నమ్మకం కలిగి ఆయన సేవలో కొనసాగుతూ మరి నాకున్నటువంటి మరి దైవికమైనటువంటి కోరికలే, ఆ కోరికల్ని దేవుడు తప్పనిసరిగా తీరుస్తాడనే నమ్మకంతో నేను ముందుకు సాగుతూ ఉన్నాను. మీ అందరూ నా కొరకు ప్రార్థించండి, నా చిన్న పరిచర్య కొరకు ప్రార్థించండి. నేను బెరయా ప్రార్థనా మందిరం మరి చౌదరిగూడ హైదరాబాద్ ప్రాంతంలో నేను గత 9 సంవత్సరాలుగా నడిపిస్తూ ఉన్నాను. దేవుడు ప్రతి సంవత్సరం నాకు ఎన్నో పాఠాలు నేర్పుతూ నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. చిన్న సంఘాన్ని దేవుడు ఆత్మీయంగా బహుగా ఆశీర్వదించాడు. కనుక ఆయన వాగ్దానాలు నమ్మదగినవి. ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు. కనుక ఆయన చేసిన వాగ్దానాన్ని ఎన్నడూ మరువడు. మన ఎడల ఆయనకున్నటువంటి ప్రేమ పారమైనది. కనుక మనము దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం, ఈ వాక్యాన్ని ఎత్తిపట్టుకొని మనం ప్రార్థన చేద్దాం. ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగుదాం. ఆయన మన హృదయ వాంఛలన్నీ తీర్చే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ వాక్యంలో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నీవు మాకు ఇచ్చిన వేకోజాము వాక్యాన్ని బట్టి వందనాలు, ఈ దిన వాగ్దానాన్ని బట్టి వందనాలు నాయన. మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని పట్టుకొని ప్రార్థిస్తున్నాం. మా హృదయ వాంఛలన్నీ తీర్చే దేవుడవు, దీనస్థితిలో ప్రభు మమ్మల్ని ఉద్ధరించేవాడవు. మా ప్రియులందరినీ ఒకసారిగా నాయన మీరు కనికరించండి. మేమందరం కూడా ప్రార్థించినప్పుడు మమ్మల్ని లేవనెత్తేవాడుగా ఉన్నావు, మా దీనస్థితిని చూసేవాడుగా ఉన్నావు. కనుక ప్రభువా మమ్మల్ని మీరు ఉద్ధరించండి, మమ్మల్ని లేపండి. మీ ఆశీర్వాదాల చేత మమ్మల్ని మా కుటుంబాలను నింపి నీవు మహిమ పొందమని, ఈ దినమంతా నీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.